Hi friends, how are you? My name is Sri Krishna from SK channel. Now, మనం SHM చూద్దాం. What is SHM? SHM అంటే సింపుల్ హార్మోనిక్ మోషన్. ఓకేనండి. డెఫినేషన్ చూద్దాం. What is definition? Definition అనేసరికి the body is said to be in SHM if it is said to be in SHM if it is acceleration and acceleration is directly proportional to its displacement. And it is always directly or directed towards its fixed point or mean position or point is called SHM. SHM అంటే ఏంటండి? యాక్సలరేషన్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇట్స్ డిస్టెన్స్ మైనస్ ఆఫ్ ఇట్స్ డిస్టెన్స్ అంటారు. ఈ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు సింబల్ తీసేసి ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఒమేగా స్క్వేర్ ఎక్స్ అంటే ఇది యాక్సలరేషన్ ఎస్హెచ్ఎం ఈక్వేషన్ అనమాట. ఈక్వేషన్లో ఏ అంటే యాక్సలరేషన్, ఎక్స్ అంటే డిస్టెన్స్ ఆర్ డిస్ప్లేస్మెంట్. ఓకేనండి. ఇప్పుడు ఎస్హెచ్ఎంకి మనకి ఏ ప్రాపర్టీస్ ఉండాలి, అసలు వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ అండ్ వాట్ ఆర్ ద కండిషన్ ఆఫ్ ఎస్హెచ్ఎం. మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. ఎస్హెచ్ఎం అంటే తెలిసింది కదా, యాక్సలరేషన్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డిస్ప్లేస్మెంట్. సింపుల్ పెండులం ఉంది చూసారండి, సింపుల్ పెండులం ఉంది. ఈ పెండులము మనం లాగ్ వదిలితే ఇక్కడ ఇటొకటి మనం చూస్తాం. అవునండి, ఇటొకటి మనం కొంచెం లాగే వదిలితే అది ఎలాగా యాక్సలరేట్ అయ్యింది కదండి. యాక్సలరేట్ దీనికి ఒక ఎగ్జాంపుల్, ఎస్హెచ్ఎంకి ఇది ఎగ్జాంపుల్. ఎందుకని యాక్సలరేట్ అయిన డిస్టెన్స్ ట్రావెల్ అయిందా, మళ్ళీ మీన్ పొజిషన్కి వచ్చింది. ఇటు వెళ్ళిద్ది మీన్ పొజిషన్కి వచ్చింది, ఇటు వెళ్ళిద్ది మీన్ పొజిషన్కి వచ్చింది. చూడండి, ఇలా వెళ్ళిద్ది మీన్ పొజిషన్, ఇలా వెళ్ళిద్ది మీన్ పొజిషన్, మధ్యలో ఇది మీన్ పొజిషన్ అంటారు. ఓకేనండి. ఇప్పుడు ఎస్హెచ్ఎంకి ఇది ఒక ఎగ్జాంపుల్. ఇంకా ఎగ్జాంపుల్ నేను చెప్తాను. దాని తర్వాత వచ్చేసరికి మనం చూడొచ్చు ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఎస్హెచ్ఎం. ఫస్ట్ వన్ వచ్చేసరికి సింపుల్ పెండులం అని చెప్పాను కదండి.
సింపుల్ పెన్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి, సెకండ్ వన్ వచ్చేసరికి మోషన్ ఆఫ్ ద బాడీ, మోషన్ ఆఫ్ ఏ బాడీ ఆన్ ఏ vertical circular plane. ఇది ఒక ఎగ్జాంపుల్. వర్టికల్ సర్క్యులర్ ప్లేన్లో ఆ బాడీ అనేది ఎలా మోషన్లో ఉంది అని ఇంకో ఎగ్జాంపుల్. థర్డ్ ఎగ్జాంపుల్కి వచ్చేసరికి మోషన్ ఆఫ్ ఏ మూన్, motion of the moon around the earth. ఎగ్జాంపుల్కి వచ్చేసరికి మోషన్ ఆఫ్ ఏ మూన్ అరౌండ్ ద ఎర్త్. తర్వాత ఫోర్త్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఫోర్త్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి లోడింగ్ స్పిండిల్ చూస్తారా, మోషన్ ఆఫ్ ద లోడింగ్ స్ప్రింగ్ ఆర్ స్పిండిల్ కాదండి, స్ప్రింగ్. ఓకేనండి. దాని తర్వాత ఫిఫ్త్ వన్ వచ్చేసరికి మోషన్ ఆఫ్ ద పెండులం ఆఫ్ మోషన్ ఆఫ్ ద పెండులం క్లాక్. చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి, కానీ మనం 5 ఎగ్జాంపుల్ నేర్చుకుంటే చాలు 3 మార్క్స్ క్వశ్చన్కి. మళ్ళీ మనం కండిషన్స్ ఆఫ్ ఎస్హెచ్ఎం అనేది మనం చూద్దాం. కండిషన్స్ ఆఫ్ ఎస్హెచ్ఎం. కండిషన్లో ఫస్ట్ రూల్ ఏంటంటే మోషన్ అనేది పీరియాడిక్గా ఉండాలి. దాని తర్వాత బాడీ అనేది ట్రూ అండ్ ఫ్లో మోషన్లో ఉండాలి. ఫ్రమ్ ద మీన్ పొజిషన్లో ట్రూ అండ్ ఫ్లో పొజిషన్ అంటే యాక్సలరేట్ అవుతూ ఉండాలి. దాని తర్వాత యాక్సలరేషన్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ డిస్ప్లేస్మెంట్ ఉండాలి అసలు ఎస్హెచ్ఎం అవ్వాలంటే. దాని తర్వాత యాక్సలరేషన్ అండ్ డిస్ప్లేస్మెంట్ షుడ్ బి ఆల్వేస్ ఆపోజిట్ టు ఈచ్ అదర్. ఆపోజిట్గా ఉండాలి అంటే యాక్సలరేషన్ డిస్ప్లేస్మెంట్ రెండు ఆపోజిట్గా ఉంటుంది ఎస్హెచ్ఎంలో. ఓకేనండి. ఇప్పుడు సెకండ్ పెండులం అంటే తెలియాలి మీకు. సెకండ్ పెండులం అంటే ఏమీ లేదు, ఒక పెండులంకి ఈ 2 సెకండ్ ఉంటే దాన్ని సెకండ్ పెండులం అంటారు, అంతే. ఓకేనండి. దాని తర్వాత మనం డెరివేషన్ చూసుకున్నాం, ఎస్హెచ్ఎం డెరివేషన్. ఓకే, మనం సింపుల్ పెండులం చూసుకుంటే ఒక బాబ్ అనేది ఆర్ మాస్, ఒక బాబ్ ఆర్ బాల్ ఏదో ఒకటి, ఒక స్ప్రింగ్ ఉంటుంది చూసారా, స్ప్రింగ్. ఆ స్ప్రింగ్ ఎలా ఉండాలంటే దాని క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉండాలంటే లైటర్గా ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. దాని తర్వాత టార్చ్లెస్గా ఉండాలి. దాని తర్వాత ఎక్స్టెన్సిబిలిటీ ఉండకూడదు, ఇన్ఎక్స్టెన్సిబిలిటీ ఉండాలి. ఓకేనండి. ఆ స్ప్రింగ్ అనేది ఒక బాబు దానికి అటాచ్ చేసి ఒక ఫిక్స్డ్ పొజిషన్లో మనం ఫిక్స్ చేయాలి. దాని తర్వాత ఏం చేస్తాం, లైట్గా మనం పుష్ చేస్తాం, పుష్ చేసినప్పుడు ఇది మనం ఇటైనా చూసుకోవచ్చు, ఇది ఈ పొజిషన్ నుంచి ఈ పొజిషన్కి వెళ్ళింది అనుకున్నాం. ఓకేనండి. ఈ పొజిషన్ నుంచి ఈ పొజిషన్కి వెళ్ళింది అనుకున్నాం. ఇక్కడ ఉంది బాబు. ఓకే, సమ్ యాంగిల్ మేక్ అయింది, థీటా పెట్టుకున్నాం. దీని లెంత్ ఎల్ అని పెట్టుకున్నాం. ఇక్కడ రిజిడ్ పొజిషన్ కదా, దీన్ని ఎస్ అని పెట్టుకున్నాం. దాంతో టెన్షన్ టీ అని పెట్టుకున్నాం. ఓకేనండి, టీ అని పెట్టుకున్నాం.
ఇప్పుడు ఒక డిస్టెన్స్ ట్రావెల్ అండి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఎక్స్ అన్న. దాని తర్వాత ఇది చూడండి, ఇప్పుడు ఇలాగా ఇలాగ. దాని తర్వాత దీని వెయిట్ ఇలా పర్పెండిక్యులర్గా కిందకి వెయిట్ అవుతుంది. ఎంజీ ఇదేమో కాస్ థీటా, ఇక్కడ ఎంజీ సైన్ థీటా ఈ ఫోర్స్కి. ఓకేనండి. ఇప్పుడు మనం ఇక్కడ చూడండి, టీ అనేది ఎంజీ కాస్ థీటాని బ్యాలెన్స్ చేస్తుంది, అంతే కదండి, బ్యాలెన్స్ చేస్తుంది. దాని తర్వాత ఇక్కడ నెట్ ఫోర్స్ ఆఫ్ ఎ బాబ్ తీసుకుందాం. ఇక్కడ మనం ఇలా తీసుకోవచ్చుగా, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎంజీ సైన్ థీటా, అంతే కదండి, ఎంజీ సైన్ థీటా. ఇప్పుడు మనం కన్సిడర్ చేసామనుకోండి, ఎం అనేది మాసు, తర్వాత ఏ అనేది బాబ్ సస్పెండెడ్ ఫ్రమ్ ఎస్ మనకు తెలుసు కదండి. దాని లెంత్ మనం ఎలా తీసుకున్నాం. ఓకే, ఒకసారి మనం పుల్ చేసి వదిలితే దాని ఆక్సిడేట్ అయ్యింది అనమాట, టూ అండ్ ఫ్లో మోషన్లో అయింది, అంతే కదండి. ఇక్కడ మనం చూసింది. అయితే ఇక్కడికి వచ్చేసరికి మనం ఎఫ్ అంటే ఏమనుకున్నామండి, ఎఫ్ అంటే మనకు తెలుసు కదా, ఎంఏ అని రాయొచ్చు కదా, ఎంఏ ఆర్ఎంజీ ఏదైనా రాయొచ్చు, కానీ ఎంఏ అని రాసాము. ఎంఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎంజీ సైన్ థీటా. ఓకేనండి, ఎంజీ సైన్ థీటా. ఇక్కడ ఎమ్ క్యాన్సిల్, ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ జీ సైన్ థీటా వచ్చింది. ఇప్పుడు థీటా అనేది వెరీ స్మాల్ అయినప్పుడు సైన్ థీటా వచ్చేసరికి థీటానే అవుతుంది. అప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ జీ థీటా. ఓకేనండి. ఇప్పుడు మనం ఇక్కడికి వద్దామండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి థీటా కావాలి. ఇక థీటా ఉంది కదా, థీటా కావాలి మనం. థీటా ఈజ్ ఈక్వల్ టు ఆర్క్ బై రేడియస్, అంతే కదండి. ఆర్క్ అంటే ఇది ఓ, ఇది ఓ అనుకున్నాం. ఓకేనండి, ఓ దీన్ని ఏమనుకున్నామండి, దీన్ని ఏ అనుకున్నాం. ఓకే, ఈ పాయింట్ని ఓ అనుకుంటున్నాను, ఈ పాయింట్ని ఏ అనుకుంటున్నాను. ఆర్క్ అంటే ఓఏ బై ఓఎస్, అంతే కదండి, దాని డిస్టెన్స్. రేడియస్ అంటే దీని రేడియస్ ఇదే కదండి. ఇప్పుడు ఓఏ అంటే ఎక్స్, ఓఎస్ అంటే ఎల్, అంతేనా. అంతే. ఇప్పుడు మనం థీటా ప్లేస్లో అది పెట్టుకోవచ్చు కదండి. ఇప్పుడు వచ్చేసరికి ఇక్కడ థీటా ప్లేస్లో అది పెట్టచ్చు, ఏంటి ఎక్స్ బై ఎల్, అంతేగాని. ఓకేనండి, థీటా ప్లేస్లో ఏం పెట్టుకోవచ్చు అండి, ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ జీ ఎక్స్ బై ఎల్ అని పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం దీన్ని ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ బై ఎల్ అని ఒమేగా స్క్వేర్ అని రాస్తారండి. ఒమేగా స్క్వేర్ ఇంటూ జీ, అంతే అండి, అయిపోయింది. ఏ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు, ఓకే ఇక్కడ చూడండి, ఏని మైనస్ జీ ఎక్స్ బై ఎల్ కదండి. ఇప్పుడు మనకి ఎక్స్ కావాలి కదా, ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ జీ మైనస్ జీ బై ఎల్ ఎక్స్. ఇప్పుడు ఎలా ఉందండి ఇది, ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఒమేగా స్క్వేర్ బై ఎక్స్. అప్పుడు ఏ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎక్స్ మైనస్ ఆఫ్ ఎక్స్. చూడండి, ఎస్హెచ్ఎం అనే ఈక్వేషన్ ఇలా వచ్చిందండి, ఏ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మైనస్ ఎక్స్. ఇప్పుడు అర్థమైంది కదండి. ఇదంతా మనం ఈ టాపిక్ అన్నీ నేర్చుకోవాలండి మనం, ఓకేనా. ఎస్హెచ్ఎం అసలు ఫార్ములాస్ ఎలా ఫార్ములాస్ రాస్తానండి. ఎస్హెచ్ఎం ఫార్ములాస్ చూద్దాం. ఫస్ట్ వి
ఎక్స్ ఆర్ వి మ్యాక్స్ అంటారు. ఒమేగా డబ్ల్యూ. ఏ ఈజ్ డైరెక్ట్ ప్రపోర్షనల్ మైనస్ ఎక్స్ అని తెలుసు కదండి. ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఒమేగా స్క్వేర్ ఎక్స్ అని తెలుసు. ఈ రెండు తెలుసు మనకి. ఇది మనం నేర్చుకోవాలి. ఇక టీటా అంటే ఒమేగా టీ అని నేర్చుకోవాలండి. దాని తర్వాత వి ఈజ్ ఈక్వల్ టు ఒమేగా, ఇదొకటి. దాని వచ్చేసరికి ఒమేగా అంటే 2π/T. 2π/T ఒమేగా. దాని తర్వాత ఫ్రీక్వెన్సీ ఎంతో డినోట్ చేస్తారు కదండి. కాదు టైం పీరియడ్ T ఈజ్ ఈక్వల్ టు 2π/ఒమేగా అని టైం పీరియడ్ని డినోట్ చేస్తారండి. దాని తర్వాత ఫ్రీక్వెన్సీని ఒమేగా/2π అని డినోట్ చేస్తారు. ఈ ఫార్ములాస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.